హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ అందరూ మెచ్చే సుతిమెత్తని పుల్కాలు. ఈ సుతిమెత్తని పుల్కాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ఫ్రెండ్స్, మనం ఈరోజు సుతిమెత్తని పుల్కాలు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. మరి దానికి ముందుగా ఒక లోతైన బౌల్లో కాస్త పిండి తీసుకుందాం. ఈ పిండి కలిపేటప్పుడు అండి ఒక్కసారిగా నీరు ఎక్కువగా పోసుకోవద్దు, మెల్లమెల్లగా. అండ్ దీంట్లో వాటర్ పోసుకునే ముందు కాస్తంత ఉప్పు వేసుకోండి, కాస్తంతనే, మరి ఎక్కువ వేయొద్దు. కాస్తంత ఉప్పు వేసుకొని మెల్లమెల్లగా వాటర్ వేయండి. చూడండి, కొంచెం వేసాను కదా. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. అండ్ ఒకటి గుర్తుపెట్టుకొని, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, ఈ పిండి కలుపుకునే ముందు మనం హ్యాండ్స్ అనేది బాగా వాష్ చేసుకోవాలండి. ఓకే. అండ్ వాటర్ కూడా కొంచెం కొంచెంగా వేయాలి. ఇలా మెల్లమెల్లగా చూడండి, నేను ఇప్పుడు కొంచెం కొంచెంగా కలిపాను కదా, మళ్ళీ కొంచెం వేసుకుంటాను. అంటే అంతా వాటర్ ఒకేసారి కాకుండా ఇలా మెల్లమెల్లగా వేసుకొని పిండి అంతా కలుపుకుందాం. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, మన పిండి కొంచెం కొంచెంగా నీరు వేసుకొని ఎంత చక్కగా కలుపుకున్నామో. అండ్ నెక్స్ట్ ఒకటి గుర్తుపెట్టుకుని ఏంటంటే, మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలాగని మరీ హార్డ్గా కూడా, అంటే గట్టిగా కూడా కలపకూడదు ఈ పిండి. చూడండి, చూసారుగా, ఈ విధంగా మనం కాసేపు అండ్ కలుపుతున్నప్పుడు ఇలా ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఏంటంటే చక్కగా మన పుల్కాలు అనేది చాలా బాగుంటాయండి, మెత్తగా భలే ఉబ్బుతాయి. మీకు చూపిస్తాను. ఓకే, ఈ విధంగా మనం తడిపేసుకొని ఇప్పుడు దాని మీద తడిగుడ్డైనా లేకపోతే ఇలా ఒక ప్లేట్ పెట్టి మూత పెట్టి ఒక 1 అవర్ పాటు ఇలా పిండి నాననివ్వండి. ఇలా నానితే కనుక మన పుల్కాలు చాలా మెత్తగా అండ్ బాగా ఉబ్బుతాయి. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను 1 అవర్ అలా పక్కన పెట్టుకొని ఉంచుకున్న తర్వాత మన పిండి చక్కగా సాఫ్ట్గా, చూసారా, మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలా మరీ అని గట్టిగా ఉండకూడదు, మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఇలా తీసిన తర్వాత కాసేపు మళ్ళీ ఇలా అద్దండి. అద్దితే ఇంకా బాగా తయారవుతుంది మన పిండి అనేది. ఓకే, ఇలా అద్దిన తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్గా మనం తయారు చేసుకుందాం. చూడండి, నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా మనం చిన్న చిన్న బాల్స్ ఇలా అద్దుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మన పిండి బాగా నానితే కనుక, చూసారా, మనం ఇలా అద్దినా సరే మనకి ఇక్కడ క్రాక్స్ అనేది రావు, చక్కగా ఉంటాయి. ఇక్కడ 4 ఇలా బాల్స్లా తయారు చేసుకున్నాను, 4 బాల్స్. ఈ 4 బాల్స్ని నేను పుల్కల్లా తయారు చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం ఒక్కొక్క బాల్ని, ముందుగా రెడీ చేసుకున్న బాల్ని ఒక్కొక్కటి తీసుకొని ఇలా పొడిపిండిలో ఇలా అద్దుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్కటిని ఒత్తుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా రెడీ అయిందో. ఒకవేళ కనుక మీకు ఇలా రౌండ్గా రావట్లేదు అంటే కనుక మామూలుగా ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక బాక్స్, అంటే పెద్ద బాక్స్, రౌండ్ షేప్ బాక్స్ తీసుకొని దాని మీద జస్ట్ అలా ప్రెస్ చేయండి, మీకు రౌండ్గా అయిపోతుంది. అప్పుడు మీరు పుల్కాలు చేసుకొని ఇంకా బాగుంటాయి. ఓకే, ఒకవేళ కనుక ఇలా రాకపోతే కనుక, ఓకే, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇదే విధంగా మిగతా పుల్కాలను కూడా మనం ఒత్తుకుందాం. చూసాక ఫ్రెండ్స్, మనం చపాతీలన్నీ, అంటే పుల్కాలన్నీ ఇలా ఒత్తుకున్నాము. ఇప్పుడు నేను ఎలా కాల్చాలో చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్ని బాగా హీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పెనం మీద వేసుకున్న తర్వాత వెంటనే అలా ఉంచేయకుండా లైట్గా ఇలా తిప్పుతూ ఉండండి. హై ఫ్లేమ్లోనే చేస్తూ ఉండండి. ఇలా ఒక 5 సెకండ్స్, జస్ట్ ఇలా 5 సెకండ్స్ ఇలా కాలనివ్వండి. ఇలా ఈవెన్గా, అంటే ఇలా తిప్పుతూ ఉంటే ఈవెన్గా అన్ని వైపులా కాలుతుందండి. ఇలా ఒక 5 సెకండ్స్ తర్వాత వెంటనే మనం ఇలా తిరిగేసుకుందాం ఇంకో వైపుకి. ఇటువైపు కూడా ఇలా మనం ఇటువైపు మాత్రం కాస్త ఎక్కువగా కాల్చుకుందాం. మెల్లగండి, చేతులు కాలే అవకాశం ఉంటుంది కాబట్టి మెల్లమెల్లగా ఇలా అనండి. ఇప్పుడు మనం మెష్ తీసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ పుల్కాని
అంటే ముందుగా ఏ వైపు అయితే కాల్చామో అదే వైపు హై ఫ్లేమ్లో పెట్టుకొని చూసారా ఎంత చక్కగా ఉబ్బిందో చూడండి. అన్ని వైపులా ఇలా చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా కాలిందో. ఇప్పుడు మనం ఇది ఒక హాట్ ప్యాక్లోకి తీసి పెట్టుకుందాం. అదేవిధంగా ఇంకో పుల్కా కూడా మీకు చూపిస్తాను కాల్చి. ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే పెనం బాగా వేడెక్కాలి అండ్ హై ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇది ఇప్పుడు వేసిన తర్వాత ఇది లైట్గా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు లైట్గా ఇలా కాలిన తర్వాత నెక్స్ట్ వైపు కూడా ఇలా తిప్పాలి. ఇవ్వండి ఇలా మధ్యలో ఇలా తిరిగేస్తూ ఉండండి. పెనాన్ని సైడ్ పెట్టుకొని మన మెష్ని దీని మీద పెట్టుకొని దీని మీద వేసుకుందాం. ఇప్పుడు చూడండి హై ఫ్లేమ్లో ఈ విధంగా కాల్చుకుంటే ఎంత చక్కగా పొంగిందో మన పుల్కా అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా సుతిమెత్తని పుల్కాలు ఎంత చక్కగా రెడీ చేసుకున్నామో మీరు కూడా ఇలాంటి సుతిమెత్తని పుల్కాలని రెడీ చేసుకొని అందరినీ హ్యాపీ చేయండి. మనం ఇలా పుల్కా తింటూ కర్రీతో చూడండి ఇలా పుల్కాలు ఇలా తింటూ మనకి మధ్యలో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయతో చక్కగా తింటూ ఉంటే ఆహా చాలా బాగుంటుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, చిన్న చిట్కాలు పాటించి ఎంతో చక్కటి పుల్కాల్ని రెడీ చేసుకున్నాం కదా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.